హలో ఎవ్రీవన్, ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం మెయిన్ లీడ్ ఫోన్ని చూస్తాం. తను ఎంట్రీ ఇస్తూ ఉంటాడు, అది కూడా తన కాబోయే వైఫ్ మన ఫీమేల్ లీడ్ వెన్తో. సో వెన్ అంటూ ఉంటుంది, లోకం ఎంత విచిత్రం కదా, ఆ రోజు మనం మీట్ అవ్వకపోతే ఈరోజు మనం అందరికీ పబ్లిక్గా అనౌన్స్ చేసేవాళ్ళం కావచ్చు అని అంటూ ఉంటుంది. సో వాళ్ళిద్దరూ వస్తూ ఉంటే మీడియా ఏమో బయట వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం ఈగర్గా. ఫ్లాష్ బ్యాక్లో వీళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారో తెలుసుకుందాం. తను ఒక విలేజ్లో ఉంటుంది, అది కూడా వాళ్ళ అడాప్టివ్ పేరెంట్స్తో. అనుకోకుండా ఫూ ఏమో అదే విలేజ్కి వచ్చి కార్నేమో స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తినేమో చూడకుండా సైకిల్ ఎదురుగా వచ్చి కింద పడిపోతుంది. ఇమ్మీడియట్గా ఫూ యొక్క అసిస్టెంట్ వచ్చి, నీకేమైనా దెబ్బ తగిలిందా, నేను నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాలా అంటే, లేదు నాకు ఎలాంటి దెబ్బ తగలేదు, అలాగే నేనే చూసుకుంటూ వచ్చాను, నాదే తప్పు అని చెప్పి, మీ కార్కి ఎలాంటి డ్యామేజ్ కాలేదు కదా అని చెప్పి సారీ చెప్తూ ఉంటుంది. కానీ ఫూ ఏమో కార్లో తనని చూస్తూ ఉంటాడు, ఎందుకంటే తనని తను గుర్తుపడతాడు. అలాగే వెన్నేమో ఫోన్ని చూసినా కానీ నార్మల్గా బిహేవ్ చేస్తుంది, ఎందుకంటే తనకి ఎలాంటి గుర్తు రాదు. ఫో అనుకుంటూ ఉంటాడు, తినెంత చేంజ్ అయింది అని అనుకుంటాడు. తనేమో సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫో ఏమో తనని చూస్తూ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటాడు. 20 years బ్యాక్ వాళ్ళ డాడీ వీళ్ళ డాడీ ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్, కానీ వాళ్ళిద్దరికి చిన్న ప్రాబ్లం రావడం వల్ల బిజినెస్లో వాళ్ళిద్దరు విడిపోతారు. ఫో వాళ్ళ డాడీ వెన్ వాళ్ళ డాడీని ఎంత ఒప్పించినా కానీ, లేదు నేను నీతో రిలేషన్ని బ్రేక్ చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళి నేను బిజినెస్ చేసుకుంటాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఫో ఏమో చిన్నప్పటి నుంచే వెన్ అంటే చాలా ఇష్టం. తను అనుకుంటాడు, నేను పెద్ద పెరిగాక కూడా తినని మంచిగా సెటిల్ అయి మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటాడు. కానీ తను వాళ్ళ డాడీతో పాటు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఫూ చాలా బాధపడుతూ ఉంటాడు. వెన్ వాళ్ళ డాడీ ఏమో తన బిజినెస్ కోసం సిటీలోనే ఉండి తనని విలేజ్కి పంపిస్తాడు. నేమో తన కజిన్ సిస్టర్ పిలవడం వల్ల తను సిటీకి వస్తుంది. అలాగే తను వాళ్ళ సిస్టర్ యొక్క పార్టీకి రాగానే వాళ్ళ కజిన్ సిస్టర్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. అలాగే వెన్ రాగానే ఇమీడియట్గా చాలా మంచిగా వెల్కమ్ చెప్తూ తనకి ఒక డ్రింక్ ఆఫర్ చేస్తుంది. అందులో డ్రగ్ కలిపి ఉంటుంది. విషయం వెన్కి తెలియదు, ఎందుకంటే వాళ్ళ కజిన్ సిస్టర్ని తను బ్లైండ్గా నమ్మేస్తుంది. వెన్ యొక్క కజిన్ సిస్టర్ వి ఏమో ఇప్పుడు నా ప్లాన్ సక్సెస్ అయింది, తిని డ్రింక్ తాగుతుంది అని అనుకుంటుంది. అప్పుడే సడన్గా ఫోన్ చూసి, ఈ పర్సన్ నేను సెకండ్ టైం కదా సిటీలో మీట్ అయ్యాను, ఇతను ఎవరు అనగానే వాళ్ళ కజిన్ సిస్టర్ చెప్తూ ఉంటుంది, ఇతను సిటీలోనే రిచెస్ట్ పర్సన్ అని చెప్తుంది. చాలా చిన్న ఏజ్లోనే చాలా అచీవ్మెంట్ సాధించాడు, అయినా నువ్వు విలేజ్ నుంచి వచ్చావు కదా, ఇదంతా నీకెలా తెలుసులే అని అంటుంది. కానీ తన మ్యాటర్ని బ్యాడ్గా తీసుకోకుండా ఓ అవునా అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఫూ కూడా తను చూసి, వావ్ తినని సెకండ్ టైం మీట్ అయ్యే ఛాన్స్ దొరికిందా అని అనుకుంటాడు. అలాగే తన్నే చూస్తూ ఉంటే తను ఎలాగో గుర్తుపట్టదు కాబట్టి అక్కడి నుంచి అతన్ని ఇగ్నోర్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో అలాగే కజిన్తో కలిసి పార్టీ ఎంజాయ్ చేయడానికి వెళ్తుంది. పార్టీ అయిపోగానే ఫూ కూడా కొంచెమే డ్రింక్ చేస్తాడు. అలాగే తన రూమ్కి రెస్ట్ తీసుకోవడానికి వస్తాడు. సడన్గా తన ఎదురుగా పెయిన్ ఉంటుంది, అది కూడా ఫుల్గా డ్రగ్ ఇవ్వడం వల్ల తన బాడీ అంతా హాట్ అయి ఉంటుంది. అతను రాగానే ఇమ్మీడియట్గా అతని దగ్గరికి లాగి కిస్ చేస్తూ ఉంటుంది. కానీ ఫూ ఏమో తను కంట్రోల్లోనే ఉంటాడు, ఎందుకంటే అంతగా డ్రింక్ చేయడు. సో తను అనుకుంటూ ఉంటాడు, కానీ తను కిస్ చేయడం వల్ల అతను కూడా కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. కానీ తన మనసులో అనుకుంటాడు, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అలాగే తిను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా, మేమిద్దరం ఇంటిమేట్ అయినా కానీ నేను తినని మ్యారేజ్ చేసుకుంటాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడేమో తన కజిన్ సిస్టర్ ఇమీడియట్గా ఒక అమ్మాయి మీట్ అవ్వడానికి వెళ్తుంది. తన పేరు సాంగ్ అంటూ ఉంటుంది. ఏంటి ప్లాన్ ఎలా వర్కౌట్ అయింది అంటే, వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యారు, ప్లాన్ సక్సెస్ అయింది అనగానే ఆ వెన్ యొక్క కజిన్ సిస్టర్ వి చెప్తూ ఉంటుంది, చెప్పాలంటే వెన్ యొక్క ఫ్యామిలీకి అలాగే ఫూ యొక్క ఫ్యామిలీ వాళ్ళిద్దరి ఫాదర్స్ అంటే తినకి నచ్చదు. ఎలాగైనా వాళ్ళిద్దరి ఫాదర్స్ని బ్యాంక్రప్ట్ చేసి తనే బిజినెస్లో రన్ అవ్వాలనుకుంటుంది. అలాగే ఫోన్ని కూడా చాలా హేట్ చేస్తూ ఉంటుంది. సాంగ్ అనుకుంటూ ఉంటుంది, ఎలాగైనా వీళ్ళిద్దరి ఫ్యామిలీస్ యొక్క ఇమేజ్ డ్యామేజ్ కావాలి అని అనుకుంటుంది. అలాంటే వెన్ యొక్క కజిన్ సిస్టర్ రియల్ వెన్ కజిన్ సిస్టర్ కాదు, సాంగే వెన్ యొక్క రియల్ కజిన్ సిస్టర్ని చంపేసి ఒక ప్లేస్లో పడేసి తన రీప్లేస్మెంట్లో ఈ అమ్మాయిని తీసుకొని వస్తుంది. అలాగే ఈ అమ్మాయికి మనీ అవసరం ఉంటుంది వాళ్ళ మమ్మీ యొక్క ట్రీట్మెంట్ కోసం. సో తను చెప్పిన మాట అంతా వింటూ ఉంటే, వాళ్ళ మమ్మీకి ట్రీట్మెంట్ ఇస్తాను, అలాగే మీ మమ్మీ నా దగ్గర ఉంది కాబట్టి నువ్వు చెప్పిన మాట వినాల్సిందే అనగానే ఆ అమ్మాయి కూడా వేరే ఛాన్స్ లేక వింటూ ఉంటుంది. అలా 1 month అయ్యాక తనకు అర్థమవుతుంది, తను
ప్రెగ్నెంట్ అని. అలాగే ఆ రోజు పార్టీలో తను ఎవరితోనో నైట్ స్పెండ్ చేసిందని, తనకు ఆ పర్సన్ ఎవరో అస్సలు గుర్తుండదు. సో ఈ విషయం తన కజిన్ సిస్టర్ వి ఏమో కావాలని వాళ్ళ ఫాదర్కి వెళ్ళి చెప్పగానే వాళ్ళ ఫాదర్ ఏమో తన మీద సీరియస్ అవుతూ ఉంటాడు. డాడీ, నన్ను ఎవరో ఫ్రేమ్ చేశారు అంటే, నువ్వు విలేజ్ నుంచి ఫస్ట్ టైం వచ్చావు కదా, నిన్నెవరు ఫ్రేమ్ చేస్తారు అనగాని తనేమో అస్సలు నమ్మడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, నువ్వేమైనా నన్ను ఇష్టపడుతున్నావా? 10 years ఉన్నప్పుడే నన్ను విలేజ్కి పంపించావు, అక్కడ నన్ను ఎలా ట్రీట్ చేశారో నీకు తెలుసా? ఇప్పుడేదో నువ్వు నన్ను చాలా కేరింగ్ చూస్తున్నట్టు నా మీద రూడ్గా బిహేవ్ చేస్తున్నావు అనగానే వాళ్ళ డాడీతో గొడవ పడగానే వాళ్ళ డాడీ ఏమో తనని కొట్టి అబార్ట్ చేసుకో అని చెప్తాడు. నీతో నాకు అవసరం లేదు, నన్ను బేబీని అబార్ట్ చేసుకోనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ తను చాలా బాధపడుతూ ఉంటుంది. అలాగే తను ఆలోచిస్తూ ఉంటుంది, ఇంత పెద్ద డెసిషన్ని నేను ఎలా తీసుకోవాలి, అబార్ట్ చేసుకోవడం అంటే చాలా కష్టం అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వస్తాడు. అలాగే చెప్తూ ఉంటాడు, ఆ రోజు 1 night పర్సన్ని నేనే అనగానే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అనగానే తను అంటూ ఉంటుంది, ఏంటి ఓన్లీ వన్ స్టాండ్కి నేను మ్యారేజ్ చేసుకోవాలా, ఛాన్సే లేదు అని అంటుంది. అని అంటూ ఉంటాడు, నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నీకు ఒక ఫ్యామిలీ వస్తుంది, అలాగే పూర్తి ఫ్యామిలీ వస్తుంది, నువ్వు ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా అంటే, అవసరం లేదని చెప్పి, నాకు నీ అవసరం లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోగానే అసిస్టెంట్ వస్తాడు. అప్పుడే ఏమో తన అసిస్టెంట్తో చెప్తూ ఉంటాడు, తిను నార్మల్ అమ్మాయిలాగా ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ని అందరూ ఎంత టెన్షన్ పడతారు, భయపడతారు ఎలా హ్యాండిల్ చేయాలి అని, తిని మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా తను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానన్నా కానీ అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎలాగైనా నేను నా రెస్పాన్సిబిలిటీని పూర్తి చేయాలి, తను నా వైఫ్గా చేసుకోవాలి అని అంటాడు. తనేమో ఒంటరిగా కూర్చొని ఇప్పుడు నేనేం చేయాలి, నాకు ఉండడానికి కూడా ప్లేస్ లేదు అని అనుకుంటుంది. అలాగే డాడీతో కూడా గొడవ పడ్డాను, మా అడాప్టివ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు అట్లీస్ట్ నన్ను అర్థం చేసుకుంటారు ఏమో అని అక్కడికి వెళ్ళి గేట్ ఓపెన్ చేసేలోపు వాళ్ళ అడాప్టివ్ మామ ఏమో నైబర్ ఆంటీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది, ఎలాగైనా తన 1 night stand పర్సన్ని మ్యారేజ్ చేసి మనం మనీని సంపాదించుకోవచ్చు మేము అని మాట్లాడుతూ ఉంటే తనకి చాలా బాధ అనిపిస్తుంది. అసలు పేరెంట్స్ అందరూ ఇలా ఎందుకుంటారు అని చెప్పి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా వర్షం వస్తూ ఉంటుంది, తను ఏడుస్తూ ఉంటే అప్పుడే మళ్ళీ అక్కడికి వస్తాడు. సో అలాగే చెప్తూ ఉంటాడు, సరే నీ ఇష్టం, నువ్వు కాకపోతే ఇదేం టైంలో నాతో రా అనగానే తనేమో అతనితో వెళ్ళిపోతుంది. సో తన హౌస్కి తీసుకొచ్చి తనని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటే తను ఏడుస్తూ అంటూ ఉంటుంది, మా డాడీతో గొడవ పడ్డాను, నిజంగా నాకు నిజమైన ప్రేమ గురించి తెలియదు, ఎందుకంటే నా అడాప్టివ్ పేరెంట్స్ కూడా ఎప్పుడూ రెస్పాన్సిబిలిటీస్ని అలాగే ప్రేమని ఎప్పుడూ చూపించలేదు. డాడీ ఏమో చిన్నప్పుడే నన్ను విలేజ్కి పంపించాడు, అక్కడ నన్ను ఎంత టార్చర్ చేశారో డాడీకి కొంచెం కూడా తెలియదు. నా చిన్నప్పటి నుంచి నేను లైఫ్ ఎంత హార్డ్గా లీడ్ చేశానో, ఎంత టార్చర్ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. అందుకే నా దగ్గరికి ఒక పర్సన్ వచ్చి నన్ను మ్యారేజ్ చేసుకుంటా అంటే నాకు ఇప్పుడు ఆ పర్సన్తో ఎలాంటి అవసరం లేదనిపించింది, నేను లైఫ్ని సింగిల్గా లీడ్ చేయగలుగుతాను అనిపించింది, అందుకే నేను నో చెప్పాను అనగానే అతనేమో చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి చిన్నప్పటి నుంచి ఇంత హార్డ్ లైఫ్ని ఫేస్ చేసిందా అని అనుకుంటాడు. అప్పుడే అతను అంటూ ఉంటాడు, చూడు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు అనుకున్నట్టు పర్సన్ నేను కాదు, నేను నా పూర్తి రెస్పాన్సిబిలిటీని నేను తీసుకోవాలనుకుంటున్నాను, అలాగే నేను నిన్ను ఇష్టంగానే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఇందులో నా తప్పు కూడా ఉంది కదా, సో అందుకే మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం, మన బేబీకి ఒక ఫ్యామిలీని ఇద్దాం అనగాని తనకు కూడా అనిపించింది, చిన్నప్పటి నుంచి నాకు ఎలాగో ఫ్యామిలీ లేదు, నాకు పుట్టబోయే బిడ్డకైనా మంచి ఫ్యామిలీని ఇవ్వాలి అని అనుకుంటుంది. అలా మ్యారేజ్కి ఓకే అంది. ఇక్కడేమో మళ్ళీ సాంగ్ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది, ప్రెగ్నెంట్ అయింది అనగాని వావ్, ఇప్పుడు ఈ విషయం వాళ్ళ డాడీకి తెలిస్తే వాళ్ళ డాడీ ఫోన్ని ఇంట్లో నుంచి పంపిస్తాడు. ఎందుకంటే ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ డాడీ ఎలా ఒప్పుకుంటాడు? సో అతన్ని బయటికి పంపేగానే బిగ్గెస్ట్ షేర్ కూడా నేనే కాబట్టి కంపెనీలో నేనే CEO పొజిషన్ ఇస్తాను అని అనుకుంటుంది. ఇక్కడేమో వాళ్ళిద్దరూ మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. అలా నెక్స్ట్ డే ఏమో తన ఆఫీస్కి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను అని. అలాగే తన వర్క్ తొందరగా కంప్లీట్ చేసి హౌస్కి వెళ్ళాలి అనుకుంటాడు, ఎందుకంటే తనతో టైం స్పెండ్ చేయడానికి. అలాగే తనేమో హౌస్కి వెళ్తాడు. వెన్నీమో ఏంటి కిచెన్ నుంచి చాలా సౌండ్ వస్తుంది అని మెల్లగా వెళ్ళి చూసేసరికి అక్కడ ఉంటాడు. అతను ఆఫీస్ నుంచి రావడమే తన కోసం ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకొని కుకింగ్ చేస్తూ ఉంటాడు. తనేమో అలా చూసి షాకింగ్ అవుతుంది, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. అప్పుడే అతను కుకింగ్ కంప్లీట్ చేసి నేను ఫస్ట్ టైం నీకోసం కుకింగ్ ప్రిపేర్ చేశాను, ఎలా ఉందో చెప్పు అనగాని తను టేస్ట్ చేసి వావ్ చాలా బాగుంది అని
తనకి కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటుంది. కానీ పాపం అతనికి కుకింగ్ సరిగ్గా రాదు కాబట్టి అతను ఫస్ట్ టైం తన ఫింగర్ని కట్ చేసుకుంటాడు. తన కోసం అంత కష్టపడి కుకింగ్ చేస్తాడు. అలాగే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు. ఫ్లాష్ బ్యాక్లో ఏమో వాళ్ళ డాడీకి కాల్ చేసి, నేను మ్యారేజ్ చేసుకున్నాను, నా వైఫ్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పు అనగానే వాళ్ళ డాడీ ఏమో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే షాక్ కూడా అవుతాడు. సో సరే ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా అని రెసిపీ మొత్తం షేర్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఏమో మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు. తన వర్క్ అయిపోగానే మళ్ళీ తొందరగా తన వైఫ్ని మీట్ అవ్వడానికి ఆ హౌస్కి వస్తాడు. సో తను అన్హ్యాపీగా ఉండడం చూసి తన హెయిర్ చెక్ చేస్తూ, ఏమైంది నువ్వు ఇంత అన్హ్యాపీగా ఉన్నావు అంటే, ఏం లేదు అని అంటుంది. అప్పుడే కాల్ మీద డ్రింక్ కాగానే చూస్తుంటే నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చినట్టుంది అనగానే తను చెప్తూ ఉంటాడు, చూడు నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, నా ఫస్ట్ లవ్ ఇంతవరకు నువ్వే అని చెప్తూ ఉంటే తనేమో అస్సలు నమ్మదు. అప్పుడే డోర్ ఓపెన్ చేయగానే యొక్క ఫాదర్ ఉంటాడు. చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ ఫూకి చెప్పకుండా సర్ప్రైజ్గా వస్తాడు. సో వాళ్ళ డాడీ ఏమో వెన్ని మీట చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే అంటూ ఉంటాడు, నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను. అలాగే నా కొడుకు ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పు, అతనికి గట్టిగానే బుద్ధి చెప్తాను, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అనగాని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన లైఫ్లో ఫస్ట్ టైం అలాంటి మాటలు విన్నందుకు. అలాగే యొక్క ఫాదర్కి తన ఫ్రెండ్ కూతురే తన కొడుకు యొక్క వైఫ్ అని తెలుసు కాబట్టి అతనికి మ్యారేజ్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే వాళ్ళ కొడుకుని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు, చూడు నువ్వు తనని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి అని చెప్తాడు. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ కూతురు కాబట్టి తను జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ ఉంటాడు. ఇక్కడ అలాగే సాంగ్ ఏమో ఇప్పుడు మన ప్లాన్ సక్సెస్ కాలేదు, వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళిద్దరు మ్యారేజ్కి ఒప్పుకున్నాడు. సో అని ఇంకొక ప్లాన్ వేస్తారు. ఏమో తన విలేజ్కి వెళ్ళి యొక్క విలేజ్కి వాళ్ళ అడాప్టివ్ మామ్కి చెప్తూ ఉంటుంది, మీ కూతురు సిటీలోనే ఒక రిచెస్ట్ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంది, అతని వల్ల ప్రెగ్నెంట్ అయింది అనగానే, చిన్నప్పటి నుంచి తనని పెంచాను కాబట్టి నేను ఇప్పటి వరకు సంపాదించిన మొత్తం మనీని నేను అడుగుతాను అని చెప్పి అనుకుంటుంది. వెన్నేమో షాపింగ్కి ఫూతో పాటు వెళ్తుంది. కానీ అక్కడ తను బార్గింగ్ చేస్తూ ఉంటే అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఎందుకంటే తను విలేజ్లో ఉన్నప్పుడు ఏదైనా వస్తువు కొనాలి అంటే అలానే బార్గింగ్ చేసేది కాబట్టి. సో అలాగే అనుకుంటూ ఉంటుంది, తను రిచ్చా పూరా అన్నది కాదు, పాపం ఇతనికి మనీ ఎందుకు ఖర్చు పెట్టాలి అని థాట్లో బార్గింగ్ చేస్తూ ఉంటుంది. కూడా ఒక నార్మల్ పర్సన్ లానే తనతో బిహేవ్ చేస్తాడు. అలాగే ఏమో తన ఆఫీస్లో అమ్మాయిలను పిలిచి ఎలా హెయిర్ని వేసుకోవాలో అని నేర్చుకుంటాడు. ఎందుకంటే తన వైఫ్కి కూడా హెయిర్ వేయడానికి. అలాగే తన దగ్గరికి వచ్చి తన హెయిర్ వేస్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటుంది, ఇతను నాకు అబద్ధం చెప్పాడు, ఇతనికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కావచ్చు అని అనుకుంటూ ఉంటుంది. అందుకే ఇవన్నీ ప్రయోగాలు చేసి ఇప్పుడు నా మీద చేస్తున్నాడు అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో ఏమో అలాగే ఇద్దరు కలిసి వాళ్ళ ఫాదర్ ఇల్లాని మీట్ అవ్వడానికి వెళ్తారు. సో ఏమో వాళ్ళ ఫాదర్ ఇల్లాని ఫస్ట్ టైం ఆల్రెడీ మీట్ అయినా చాలా నర్వస్గా ఫీల్ అవుతుంది. సో కానీ వాళ్ళ ఫాదర్ ఇల్లా ఏమో తనని నార్మల్గా కంఫర్ట్ చేస్తూ ఎంత మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే తను అంటూ ఉంటాడు, చూడు తను ఏమన్నా తప్పు చేస్తే నాకు చెప్పు, అలాగే నా కొడుకు చాలా సెన్సిబుల్ పర్సన్ అని చెప్తూ ఉంటాడు. సో తన కోసం చాలా గిఫ్ట్స్ ఇచ్చి బ్రాస్లెట్ కూడా ఇస్తాడు. లేదు అంకుల్, ఇది చాలా ఎక్స్పెన్సివ్ కదా అంటే, నువ్వు మా హౌస్ యొక్క కోడలివి, అలాగే ఇది నువ్వు డిజర్వ్ అవుతావు అని చెప్పి నేను కూడా నీ ఫాదర్ అనుకో, ఎక్కువగా ఆలోచించకు అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళందరూ డిన్నర్ చేసి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళిద్దరూ హ్యాపీగా హౌస్ నుంచి బయటకు వెళ్తూ ఉంటే వాళ్ళ అడాప్టివ్ పేరెంట్స్ వస్తారు. వాళ్ళు అంటూ ఉంటారు, నాకు తెలిసింది నువ్వు సిటీలోనే రిచెస్ట్ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నావు అని, నువ్వు మమ్మల్ని మర్చిపోయావా, చిన్నప్పటి నుంచి మేము ఎలా చూసుకున్నాం, నువ్వు మాకు కొంచెమైనా బ్రైట్ ప్రైజ్ ఇవ్వాలని తెలియదా అంటే తను అంటూ ఉంటుంది, ఇమ్మీడియట్గా మీకు కొంచెమైనా బుద్ధి ఉండాలి, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ₹1 ఇచ్చారా, నన్ను పార్ట్ టైం వర్క్ చేపిస్తూ అక్కడ అన్ని పనులు చేపిస్తూ నాకు వచ్చే మనీని మీరు తింటూ ఉండేవాళ్ళు, అలాగే ఒక్కసారి కూడా ప్రేమ అనేది చూపించలేదు, ఇప్పుడు నా హస్బెండ్ దగ్గరికి వచ్చి మనీ అడుగుతున్నారా, మీరు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని తను గట్టిగా వార్నింగే. కానీ నువ్వు నన్ను బెదిరిస్తున్నావా, మీ ఇద్దరి రిలేషన్షిప్ని నేను పబ్లిక్ చేస్తాను, నువ్వు ఒక గోల్డ్ డిగ్గర్ అని అందరికీ అనౌన్స్ చేస్తాను అని వాళ్ళ మమ్మీ ఏమో తనకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ అప్పుడే డిసైడ్ అవుతాడు, ఎలాగైనా తినని హ్యాపీగా ఉంచాలి అని. స్టార్టింగ్ సీన్ నుంచి ప్రజెంట్లో వాళ్ళిద్దరూ మ్యారేజ్ని అనౌన్స్ చేస్తారు పబ్లిక్గా. సో ఫ్రెండ్స్ ఏమో చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎగ్జైటెడ్గా, ఇంత తొందరగా మీరు మ్యారేజ్ ఎలా చేసుకున్నారు, అలాగే ఈ అమ్మాయి ఎవరు, అసలు మీరు తినని మ్యారేజ్ చేసుకోవడానికి రీజన్, అలా అన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే అతను కూల్గా ఆన్సర్ చెప్తాడు, చూడండి నేను చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను,
అలాగే చిన్నప్పటి నుంచి తినంటే నాకు చాలా ఇష్టం కాబట్టి తినని మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పగానే వాళ్ళేమో షాక్ అవుతూ ఉంటారు. సో, ఇవన్నీ చూసి తను అనుకుంటుంది, ఏమో నార్మల్ క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి స్టోరీ వాళ్ళని సైలెంట్‌గా ఉంచడానికి అని వెన్ను అనుకుంటుంది. కానీ నిజంగానే అతను చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డాడు కాబట్టి అలా చెప్తాడు. తనేమో హౌస్‌కి వచ్చాక రిపోర్టర్స్ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తను పడుకొని మార్నింగ్ లేచేసరికి అక్కడ ఒక నోట్ ఉంటుంది. అతను హౌస్‌లో ఉండడు. అలాగే తన కోసం ఆల్రెడీ బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో బెన్ యొక్క ఫాదర్‌కి చెప్తూ ఉంటుంది. చూడు, నీ కూతురు పబ్లిక్‌గా కూడా మ్యారేజ్‌ని అనౌన్స్ చేసింది. ఆ పర్సన్ ఎవరో కాదు, మిస్టర్ ఫు. అది కూడా నీ ఎక్స్ బిజినెస్ పార్ట్నర్ అనగానే తను అనుకుంటూ ఉంటాడు. ఏంటి, చిన్నప్పుడే అతనితో రిలేషన్‌ని, బిజినెస్‌ని బ్రేక్ చేసుకొని నేను ఇంత దూరం వచ్చాను. కానీ నేను సక్సెస్ కాలేదు. ఆ పర్సన్ ఏమో సిటీలోనే రిచెస్ట్ పర్సన్ అయ్యాడు. ఇప్పుడు నేను అతన్ని ఎలా ఫేస్ చేయాలి అని అనుకుంటాడు. ఫూ ఏమో తన కంపెనీలో చాలా పెద్ద ప్రాబ్లమే జరుగుతుంది. ఎందుకంటే తన మ్యారేజ్ గురించి. సో, తను నార్మల్ బ్యాక్‌గ్రౌండ్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంది. కాబట్టి అక్కడున్న షేర్ హోల్డర్స్ అందరూ మనకేదైనా ప్రాబ్లమ్ వస్తే నువ్వు బిజినెస్ మ్యారేజ్ చేసుకోకుండా నార్మల్ మ్యారేజ్ చేసుకున్నావు. సో, ఇప్పుడు మనకెవరు రెస్పాన్సిబిలిటీ? సో, నువ్వు ఎలాగైనా అలాగే నువ్వు కంపెనీ యొక్క పరువు తీసావని చెప్పి తనని తన మీద ప్రాజెక్ట్ చేయడానికి కూడా యాక్సెప్ట్ చేయరు. షేర్ హోల్డర్స్ అందరూ కలిసి కావాలని ఇదంతా సాంగ్ చేపిస్తూ ఉంటుంది. తను బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ కాబట్టి ఇతన్ని సీఈఓ పొజిషన్ నుంచి తప్పిస్తే తనే ఆ సీఈఓ పొజిషన్ తీసుకోవచ్చు అని ఫిట్టింగ్ పెడుతూ ఉంటుంది. సో, అతను కూడా సరే నేను ఏం ప్రాజెక్టులు చేయను, కానీ ఒక్క ప్రాజెక్ట్ చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. అలాగే తన అసిస్టెంట్‌తో డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఇలా షేర్ హోల్డర్స్ అందరికీ ఎవరో కావాలని ఇలా చెప్పారు. సో, ఆ పర్సన్ ఎవరో నువ్వు తెలుసుకోవాలి అని తన సెక్రటరీకి చెప్తూ ఉంటాడు. ఇక్కడేమో తను షాపింగ్ చేసి వెళ్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ ఏమో తనని కిడ్నాప్ చేస్తుంది. అలాగే అంటూ ఉంటుంది, నాకు ఎలాగో నువ్వు మనీ ఇవ్వాలనుకోలేదు కదా, సో మీ దగ్గర నుంచి నేను మనీ ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు అని తనని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఈ విషయం తన హౌస్లో చాలాసేపటికి వెయిట్ చేస్తున్నా కానీ తను రాకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే తన కిడ్నాప్ అయిన విషయం తెలిసి ఇమ్మీడియట్గా తన కోసం బయలుదేరుతూ ఉంటాడు. ఏమో కొంతమంది రౌడీస్ని కిడ్నాప్ చేయడానికి పంపిస్తుంది. ఎందుకంటే సాంగ్ ఆర్డర్ వేస్తుంది కాబట్టి. తన కానీ తన ఫోన్కి ఆల్రెడీ నావిగేటర్ పెడతాడు కాబట్టి తను ఎక్కడుందో తెలిసి ఇమ్మీడియట్గా ఆ కారు ఎదురుగా వచ్చి కారు ఆపి తన ముందుకి వస్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ కిడ్నాప్ చేసిన వెహికల్ ముందుకి. అలాగే అక్కడున్న రౌడీస్ అందరినీ, వాళ్ళ మమ్మీ అరేంజ్ చేసిన రౌడీస్ అందరినీ, అరేంజ్ చేసిన రౌడీస్ అందరినీ కొట్టి తనని తీసుకొని వెళ్తూ ఉంటాడు. హౌస్కి వెళ్ళగానే డాక్టర్ని పిలుస్తాడు. డాక్టర్ ఏమో తనని చెక్ చేసి ఎలాంటి ప్రాబ్లం లేదు, కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయింది, తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, తనేమో సారీ, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోయాను అని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళ ఫాదర్ ఏమో హడావుడిగా వచ్చి ఫూని తిడుతూ ఉంటాడు. తను ప్రెగ్నెంట్, నువ్వు కొంచెమైనా తన మీద ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలని తెలియదా? తను ఇప్పుడు కిడ్నాప్ అయ్యి ఒకవేళ ఏమైనా అవుతే ఎంత ప్రాబ్లం అయ్యేది అని వాళ్ళ డాడీ తిడుతూ ఉంటే వెన్నేమో ఫూకి సపోర్ట్ చేస్తూ, అంకుల్ తన తప్పేం లేదు, మా అడాప్టివ్ పేరెంట్సే కావాలనే కిడ్నాప్ చేశారు, అంటే ఇంకెప్పుడు వాళ్ళని జోలికి రాకుండా నేను వాళ్ళకి గట్టిగానే బుద్ధి చెప్తాను అని అంకుల్ అంటాడు. నిన్నేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇలాంటి మంచి ఫ్యామిలీ దొరుకుతుందని అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ ఏమో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి చెప్తూ ఉంటుంది, మనీ కోసం మీరు పెంచమన్న అడాప్టివ్ పేరెంట్స్ తనని కిడ్నాప్ చేశారు అనగానే అతను బాధపడుతూ ఉంటాడు. ఏంటి, నేను తప్పు చేశానా? తనని విలేజ్కి పంపించి తను హ్యాపీగా అక్కడ లైఫ్ లీడ్ చేస్తుంది అనుకున్నాను, కానీ తను ఇలాంటి పేరెంట్స్ దగ్గర తన లైఫ్ని లీడ్ చేసిందా అని బాధపడుతూ ఉంటాడు. కూడా బెన్ని చాలా బాధ అనిపిస్తుంది విషయంలో, ఎందుకంటే తనని ఇన్ని ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నానని. కానీ ఓన్లీ వాళ్ళ మమ్మీ సాంగ్ దగ్గర ఉండడం వల్లనే ఇదంతా చేయాల్సి వస్తుంది. ఇక్కడేమో మంచిగా కంపెనీలో ఒక ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తూ ఉంటే వాళ్ళ డాడీ వచ్చి ఈ ప్రాజెక్ట్ గురించి నువ్వు హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు, వీటన్నిటిని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి నా కోడల్ని జాగ్రత్తగా చూసుకో, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా అని చెప్తాడు. సో అవునని ఇమ్మీడియట్గా తన దగ్గరికి వెళ్ళి ఈరోజు తన బర్త్డే అని ఇమ్మీడియట్గా తన గురించి అడుగుతూ ఉంటాడు. నీ ఇష్టాలు అయిష్టాలు తెలుసుకోవాలని ఉంది అని. అలాగే తను బయటకు తీసుకెళ్ళి ఆల్రెడీ తన కోసం డెకరేషన్ చూపించి బర్త్డే సెలబ్రేషన్ చూపించగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా ఎమోషనల్ అవుతుంది. ఇమ్మీడియట్గా ఏమో వెడ్డింగ్ రింగ్ తీసి తనకి మ్యారేజ్ ప్రపోజల్ చేస్తూ ఉంటాడు. నాకు తెలుసు మన ఇద్దరికి సర్టిఫికేట్ మ్యారేజ్ అయిందని, కానీ నేను నిజంగా ఇష్టపడుతున్నాను, సో నేను నిజంగానే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నీకు నిజంగా నేను అంటే ఇష్టమా లేదా ఊరికే
మ్యారేజ్ చేసుకున్నావు అనగానే ఇష్టమని అతను చెప్తుంది. అలా అతను రింగ్ తొడిగి వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇష్టపడే హస్బెండ్ ఒక మంచి అత్తగారు రాబోయే బేబీ అని అనుకుంటుంది. సో అతనేమో తన మనసు దగ్గరికి వచ్చేసరికి ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ డాడీ ఏమో ఆ బేబీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వన్స్ బేబీ రాగానే వాళ్ళ డాడీని హ్యాండ్ ఓవర్లో తీసుకుంటాడు కాబట్టి. అలా కొన్ని డేస్కి తన డెలివరీ అవుతుంది. అలా బేబీ పుట్టాక వాళ్ళిద్దరు గ్రాండ్ వెడ్డింగ్ చేసుకోవడానికి వెడ్డింగ్ డ్రెస్ స్టైల్కి వెళ్తారు. వావ్, తను అలా డ్రెస్ వేసుకొని పెళ్లి కూతురు డ్రెస్ వేసుకొని బయటికి రాగానే ఏమో అలానే చూస్తూ ఉంటాడు, ఇంత క్యూట్గా ఉంది అని. సో అలా నెక్స్ట్ డే ఏమో తను ఇంట్లో కూర్చుంటుంది. అప్పుడే తన దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది, మీ డాడీ నేను మీట్ అవ్వాలనుకుంటున్నాడు అంటే. సో నీ అడాప్టివ్ పేరెంట్స్ నేను కిడ్నాప్ చేశారని మీ డాడీ చాలా బాధపడుతున్నాడు, నేను మీట్ అవ్వాలనుకుంటున్నాడు అనగానే తన కళ్ళల్లో వాటర్ వస్తూ ఉంటాయి. వాళ్ళ డాడీని ఇంకా హేట్ చేస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళ కజిన్కి చెప్తూ ఉంటుంది, చూడు నేను మా డాడీని మీట్ అవ్వాలనుకోవట్లేదు, మా డాడీ మొహం కూడా నేను చూడాలనుకోవట్లేదు అని చెప్పగానే ఏమో సైలెంట్గా అక్కడి నుంచి వెళ్తుంది. వీకి చాలా బాధ అనిపిస్తుంది. అలాగే ఏమో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పగానే వాళ్ళ డాడీకి చేసిన తప్పు అర్థమవుతుంది. తను ఇంత హేట్ చేస్తుందా చిన్నప్పటి నుంచి, నేను తనని సరిగ్గా చూసుకోలేదు కదా అని ఇమ్మీడియట్గా వాళ్ళ వైఫ్ ఉన్న ఫోటో హాల్కి వెళ్ళి వాళ్ళ మాట్లాడుతూ ఉంటాడు. చూడు నేను నీతో మాట్లాడుతూ మన కూతుర్ని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే తను పుట్టాకే నువ్వు చనిపోయావని. నువ్వంటే నాకు ఎంత ఇష్టం, కానీ తను చనిపోవడం వల్ల నేను దాన్ని డైజెస్ట్ చేసుకోలేక తన మీద హేట్ పెంచుకున్నాను. అలాగే బిజినెస్లో చిన్న ప్రాబ్లం రావడం వల్ల తన్ని విలేజ్కి పంపించాను. అక్కడ హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను, కానీ వాళ్ళంతా టార్చర్ చేస్తారని నాకు అస్సలు తెలియదు అని తను బాధపడుతూ ఉంటాడు తన కూతురు గురించి. ఇన్ని రోజులు తన దగ్గర తీసుకోలేదని. వాళ్ళ ఫాదర్ వెన్ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు, మీ డాడీ మీ మమ్మీని చాలా ఇష్టపడేవాడు చిన్నప్పటి నుంచి, కానీ పెళ్ళి అయ్యాక నువ్వు పుట్టాక మీ మమ్మీ చనిపోయింది. ఆ రోజు నుంచి మీ డాడీకి నువ్వంటే కొంచెం అంటే ఎవరైనా వైఫ్ని ఇష్టపడతారు కదా, నువ్వు పుట్టడం వల్లనే తను చనిపోయింది అని ఆ కోపంతో నిన్ను విలేజ్కి పంపించాడు. అంతకుమించి మీ డాడీకి నీ మీద ప్రేమ లేదని కాదు అనగాని తను హేట్ని అంత ఈజీగా వదిలేదు. కానీ సో ఇదంతా విన్నాక తనకు కూడా అర్థమవుతుంది, కేవలం మా డాడీ మా మమ్మీ మీద ఉన్న ప్రేమ వల్లనే నన్ను కొంచెం దూరం నెట్టేశాడు, అంటే నేను పుట్టడం వల్లనే మమ్మీ చనిపోయింది అని. సో ఇందులో మా డాడీ కూడా తప్పేం లేదు, మా డాడీ ఇన్ని ఇయర్స్ నుంచి ఒంటరిగానే ఉన్నాడు అని తనకి కొంచెం అర్థం చేసుకొని వాళ్ళ డాడీని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంటుంది వాళ్ళ హౌస్కి. సో అప్పుడే తనని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. అలా తను వాళ్ళ హౌస్కి వెళ్ళగానే వాళ్ళ డాడీ ఏమో తన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనని మీట్ కాడు, ఎందుకంటే తనకి వాళ్ళ డాడీకి మొహం కూడా ఉండదు తనని మీట్ అయ్యేంత. సో వాళ్ళ కజిన్ ఏమో బాధగా కూర్చుంటుంది, ఎందుకంటే వాళ్ళ మమ్మీ హాస్పిటల్లో ఉంది, నా బర్త్డే అట్లీస్ట్ సెలబ్రేట్ చేసే వాళ్ళు కూడా లేరు అని బాధపడుతూ ఉంటే అప్పుడే తన దగ్గరికి వచ్చి మంచిగా తనకి కేక్ ఇచ్చి తన బర్త్డేని సెలబ్రేట్ చేస్తుంది. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నన్ను ఎంత బాగా చూసుకుంటుంది, నేను తిన రియల్ సిస్టర్ని కాదు, కానీ తినకి నిజం మొత్తం చెప్పాలి అని అనుకుంటుంది ఎలాగైనా ఏదో ఒక రోజు. ఇక్కడేమో అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని యొక్క సెక్రటరీ ఏమో పట్టుకొని వస్తూ ఉంటాడు. అసలు ఆఫీస్లో అందరూ షేర్ హోల్డర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు తన జాబ్లో నుంచి తీసేయడానికి అని ఇవన్నీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని సెక్రటరీ వస్తూ ఉంటే తనని యాక్సిడెంట్ చేస్తారు. సో అదే టైంలో కూడా తనతో ఫోన్లో మాట్లాడుతుంటాడు కాబట్టి ఇమ్మీడియట్గా తన అసిస్టెంట్ని కాపాడడానికి ఫాస్ట్గా వస్తూ ఉంటాడు. ఇక్కడేమో సాంగ్ అనుకుంటూ ఉంటుంది, అంటే ఇప్పుడు అలాగే ఒకరినొకరు ఇష్టపడ్డారు, సో నేను ఎలాగైనా వెన్ని చంపేయాలి అని అనుకుంటుంది. కానీ ఏమో అంటే చాలా అభిమానం పెరిగింది కాబట్టి ఎలాగైనా ఈ నిజాన్ని నేను వెన్కి తెలియజేయాలి అని అనుకుంటుంది. అలాగే వెన్ని ఒక ప్లేస్కి పిలవగానే వెన్ని అడుగుతూ ఉంటుంది, నువ్వు ఇలాంటి ప్లేస్కి ఎందుకు పిలిచావు అంటే నేను నీకు నిజం చెప్పాలి అని. నేను నిజమైన కజిన్ సిస్టర్ కాదు, అలాగే తనని చంపేసి తన రీప్లేస్మెంట్లో నన్ను ఉంచారు. ఇన్ని డేస్ నుంచి సాంగ్ అనే అమ్మాయి నాకు ఇవన్నీ చేపిస్తుంది, అలాగే మనీ ఇస్తుంది, మా మమ్మీ తన దగ్గర ఉండడం వల్ల ఇదంతా వర్క్ చేస్తున్నాను అనగానే వెన్నేమో బాధపడుతూ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి, ఏంటి నా కజిన్ సిస్టర్ని చంపేశారా అని. అప్పుడే అక్కడికి సాంగ్ వస్తుంది, నేను ఆల్రెడీ అనుకున్నాను నువ్వేదో ఒక రోజు నా వెనకాల ఇలా హ్యాండ్ ఇస్తావని. నువ్వేమనుకున్నావు, నువ్వు ఒకవేళ నాకు హెల్ప్ చేస్తే నువ్వెంత రిచ్ అయ్యేదానివి, ఇంకెన్ని రోజులు హ్యాపీగా కూర్చొని తినేవాళ్ళు దానివి, మీ మమ్మీ కూడా హ్యాపీగా ఉండేది కదా, నువ్వు నిజం వైపు చూసావు, ఇప్పుడు చూడు తనని కిడ్నాప్ చేస్తాను నిన్ను కిడ్నాప్ చేస్తాను అని అంటుంది. అలాగే వెన్ని కిడ్నాప్ చేసి ఇమీడియట్గా సాంగ్ ఏమో ఫూకి కాల్ చేసి చెప్తూ ఉంటుంది, నీ వైఫ్ని కిడ్నాప్ చేశాను, ఒకవేళ నువ్వు నీ వైఫ్ని సేవ్ చేయాలి
అనుకుంటే ఒంటరిగా రా అని చెప్తుంది. ఆల్రెడీ ఫూ ఎక్స్పెక్ట్ చేస్తాడు ఏదో ఒక రోజు తిను మాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని, కానీ చిన్న ప్రాబ్లం కంపెనీలో క్రియేట్ చేస్తుంది అనుకుంటాడు, కానీ తన వైఫ్ని కిడ్నాప్ చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. వాళ్ళంటే చిన్నప్పుడే సాంగ్ వాళ్ళ డాడీ, వెన్ వాళ్ళ డాడీ అలాగే ఫూ వాళ్ళ డాడీ దగ్గర వర్క్ చేసేవాడు. కానీ ఒక పెద్ద ఫ్రాడ్ చేయడం వల్ల వాళ్ళిద్దరు కలిసి తినని జాబ్ నుంచి తీసేస్తారు. కానీ ఫూ వాళ్ళ డాడీ ఏమో పోలీసులకు అప్పగేయకుండా జాబ్లో నుంచి తీసేస్తాడు, ఎందుకంటే ఫూ వాళ్ళకి రిలేషన్ కాబట్టి. అదే టైంలో సాంగ్ కూడా చిన్న అమ్మాయి, కానీ వాళ్ళ డాడీ ఆ బాధ అలాగే అవమానం తట్టుకోలేక యాక్సిడెంట్ చేసుకుంటాడు. ఈ విషయం చిన్నప్పుడే తను చూడడం వల్ల తను అప్పుడే డిసైడ్ అవుతుంది వీళ్ళిద్దరి మీద ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలని. కానీ ఫూ వాళ్ళ డాడీ తను చిన్నప్పటి నుంచి తన మీద షేర్స్ ఇచ్చి మరి తనని పెంచుతాడు, కానీ లాస్ట్కి తిని ఇలా చేస్తుంది. అలాగే వెన్తో చెప్తూ ఉంటుంది, నేను వాళ్ళ వల్ల నా ఇంపార్టెంట్ పర్సన్ని కోల్పోయాను, కాబట్టి ఇప్పుడు ఫూ ముందే నేను నిన్ను చంపేస్తాను, అప్పుడు అతనికి అర్థమవుతుంది ఇంపార్టెంట్ పర్సన్ చనిపోతే ఎలా ఉంటుందో అని, ఒంటరిగా లైఫ్ ఎలా ఉంటుందో అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫూ ఎంటర్ అవుతాడు, అది కూడా ఒంటరిగా. కానీ అక్కడ అందరితో చాలా బాగా ఫైటింగ్ చేస్తాడు. ఇమీడియట్గా తన దగ్గరికి రాగానే, చూడు ఇప్పుడు నేను నీ వైఫ్ని చంపేస్తాను, నీ బాధ ఎలా ఉంటుందో నేను కూడా చూడాలనుకుంటున్నాను అనగాని, ఓ మీ డాడీ ఆ రోజు ఫ్రాడ్ చేశాడు, కానీ ఆ ఫ్రాడ్ని మీ డాడీని యాక్సెప్ట్ చేయలేక యాక్సిడెంట్ చేసుకున్నాడు, కానీ మా డాడీ నిన్ను ఎంత ప్రేమగా పెంచాడు, అలాగే మా డాడీ మీ డాడీ మీద ఉన్న షేర్స్ కాకుండా ఇంకా ఎక్కువగానే నీకు రాసిచ్చాడు, నువ్వు ఆడపిల్లవని, కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. ఒక మనిషి ఇంత విషయం ఉంటుందా పాము కంటే ఎక్కువగా అనగాని తను చేసిన తప్పుని గుర్తు చేసుకుంటుంది. అలాగే నువ్వు నా వైఫ్ని కిడ్నాప్ చేసి ఎంత పెద్ద తప్పు చేసావు, నువ్వు ఇలాంటి పాము లాంటి మనిషి అనుకోలేదు అనగానే తను చేసిన తప్పుని అర్థం చేసుకొని సైలెంట్గా అదే టెర్రస్ నుంచి దూకుతుంది. వాళ్ళేమో అలానే చూస్తూ ఉంటారు. సడన్గా ఏం చేయలేకపోతాడు, అలా తను చనిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఏమో వాళ్ళ డాడీ వచ్చి తనకి సారీ చెప్తూ ఉంటాడు, నేను నిజంగా అస్సలు జాగ్రత్తగా చూసుకోలేకపోయాను అని సారీ చెప్తూ ఉంటే, డాడీ నేను ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకున్నాను అని తను కూడా వాళ్ళ డాడీని యాక్సెప్ట్ చేస్తుంది. సో తన వెడ్డింగ్ డే రోజు వాళ్ళ డాడీని తనని మంచిగా పెళ్లి కూతురులాగా తీసుకొని వస్తాడు, అలాగే ఫూ హ్యాండ్లో పెడతాడు. అలా ఫూ చెప్తూ ఉంటాడు, చిన్నప్పటి నుంచి నా డ్రీమ్, మన ఇద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మా డాడీ బిజినెస్ పార్ట్నర్ కదా, అప్పటి నుంచి నేను ఇష్టపడడం స్టార్ట్ చేశాను, ఆ రోజు వీడియోలో చెప్పింది కూడా నిజమే అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరిది గ్రాండ్ వెడ్డింగ్ జరుగుతుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.